కేంద్ర అధికారి స్వామివారు మఠం వేసుకుని ఉన్నారని రాజుగారికి తెలిపారు. వెంటనే రాజుగారు స్వయంగా విశ్వనాథ స్వామి దగ్గరకు వెళ్లి ఆయనలోని తేజస్సుకు మంత్రముగ్ధులై స్వామివారికి పాదాభివందనం చేశారు. తర్వాత స్వామిని పల్లకిలో తీసుకుని వెళ్లి వారిని రాజు ఆస్థాన శిల్పులకు అధ్యక్షుడిగా చేశారు. విశ్వనాథ స్వామికి రాజభవనంలో గురుస్థానం ఏర్పాటు చేశారు. విశ్వనాథ స్వామి చెప్పిన మాట రాజుగారు గుడ్డిగా పాటించేవారు. రోజు రోజుకి విశ్వనాథ స్వామి వారికి రాజమర్యాదలు పెరగడం చూసి కొందరు మంత్రులకు ఈర్ష్యాసూయలు పెరిగాయి. ఒకరోజు వారు పనివారికి కొంత డబ్బు ఇచ్చి రాజ్ దర్బార్లో విశ్వనాథ స్వామి వారి కూర్చునే పీఠం మీద పల్లేరికాయలు అంటే ఒక రకమైన ముళ్ళకాయలు వేయించి పైన కనపడకుండా పట్టు వస్త్రంతో కప్పించారు. రాజ్ దర్బార్కు వచ్చిన స్వామివారికి వారు చేసింది అర్థమై ఆ ముళ్ళకాయలను మల్లెపూలుగా మార్చి వాటిపైన కూర్చున్నారు. స్వామి ముళ్ళకాయలపైన కూర్చున్నా వారికేమీ కాలేదేంటి అని ఆ మంత్రులు ఆలోచించసాగారు. సభ అయిన తర్వాత లెగిసి వెళ్తూ స్వామివారు ఆ మంత్రులతో, నాయనలారా, నా పీఠం మీద పూలు పోయించిన మీ పుణ్యం ఊరికే పోదు అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ మంత్రులు, ఇదేమిటి, ఆ పనివారు మన దగ్గర లంచం తీసుకుని మనను మోసం చేసి మల్లెపూలు వేసి ఉంటారు అనుకుని స్వామివారి పీఠం మీద పట్టు వస్త్రం తొలగించి చూశారు. అక్కడ మల్లెపూలు ఉన్నాయి. ఆ మంత్రులు మల్లెపూలు చేతిలోకి తీసుకోగానే అవి తేళ్లుగా మారిపోయి వారిని కుట్టాయి. తేళ్లు కుట్టడంతో భయంకరమైన బాధలో ఉన్న మంత్రులకు ఏ వైద్యం పనిచేయలేదు. చివరికి వారు పరుగున వెళ్లి స్వామివారిని శరణు కోరారు. వెంటనే వారి బాధ తగ్గుముఖం పట్టింది. ఆస్థాన విద్వాంసుల్లో ఒకరికి స్వామివారికి శక్తులు లేవు. వారు ధరించే పాదుకల వలనే వారికి గౌరవం, శక్తులు వస్తున్నాయి అని అనిపించింది. అతను ఒకరోజు ఎంతో ప్రయాసపడి విశ్వనాథ స్వామి పాదుకలు దొంగతనం చేశాడు. మరుసటి దినం అతను రాజ్ దర్బార్ బయట విశ్వనాథ స్వామి కోసం ఎదురు చూస్తున్నాడు. విశ్వనాథ స్వామి కాళ్లకు పాదుకలు లేకుండా రావడం గమనించి అతను స్వామితో, స్వామి, మీలాంటి యోగులు పాదుకలు లేకుండా దర్బార్లో ప్రవేశించవచ్చా అన్నాడు. అందుకు స్వామి నవ్వి భూమి మీద నుండి 1 గజం గాల్లో తేలుతూ తమ పీఠం దగ్గర దిగి ఆసీనులయ్యారు. ఇది చూసిన అతనికి స్వామి శక్తి అర్థమై ఆయన పాదుకలు తిరిగిచ్చి తప్పుకు క్షమించమని వేడుకున్నాడు. స్వామి అతన్ని ఆశీర్వదించి పంపించారు.